పెండింగ్లో 7,606 రైతుల బీమా క్లెయిమ్లట. చనిపోయిన రైతులకి రైతు బీమా వస్తుంది కదా, అవన్నీ పెండింగ్లో పెట్టిందట ఎల్ఐసి. ఎందుకట అంటే సర్కారు ప్రీమియం చెల్లించకపోవడంతో ఎల్ఐసి ఆపేసిందట. 2025-26 సంవత్సరానికి 436 కోట్ల బకాయిలు ఉన్నాయట. అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతు కుటుంబాలు. రైతు ఏదైనా కారణం చేత చనిపోయినప్పుడు ఆ రైతుకి రైతు బీమా అనేది ఒక పథకం ఉన్నది. సో చనిపోయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో ఆ 5 లక్షల రూపాయలు డబ్బులు రావాలి. దానికి ప్రభుత్వం కొంత ప్రీమియం కడుతుంది. ఆ ప్రీమియం చెల్లించడం ప్రభుత్వం ఆపేసిందట. మరి ప్రీమియం కట్టినప్పుడు ఎల్ఐసి ఆయన క్లెయిమ్ ఎట్లా చేస్తాడు, ఆ డబ్బులు ఎట్లా ఇస్తాడు, ఇట్లే. సో అట్లా 436 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాలంటే ఎల్ఐసికి. దీంతో 7,606 రైతులకు సంబంధించిన క్లెయిమ్స్ ఆగిపోయినాయట. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం వేలాది రైతు కుటుంబాల పాలిట శాపంగా మారింది. గతంలో ప్రీమియం చెల్లింపులు ఆలస్యమైన పెండింగ్ మొత్తాన్ని వడ్డీతో కలిపి తీసుకుంటూ ఎప్పటికప్పుడు క్లెయిమ్లు క్లియర్ చేసిన ఎల్ఐసి ఈసారి నిబంధనలు మార్చింది. పూర్తి ప్రీమియం చెల్లిస్తేనే క్లెయిమ్కు అనుమతిస్తామని స్పష్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,606 క్లెయిమ్లు పెండింగ్లో పడ్డాయి. ఫలితంగా వివిధ కారణాలతో మృత్యువాత పడ్డ రైతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిహారం కోసం మృతుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2018లో తెచ్చిన ఈ రైతు బీమా పథకం మేరకు ప్రమాదవశాత్తు లేదా సహజ కారణాలతో రైతు మరణిస్తే నామినీకి 5 లక్షల బీమా పరిహారం అందిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎల్ఐసికి ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 1,359 కోట్లయితే ఇప్పటి వరకు 923 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా 436 కోట్ల బకాయి ఉండడంతో ఎల్ఐసి తదుపరి క్లెయిమ్లను ప్రాసెస్ చేయకుండా ఆపేసింది. పెండింగ్లో పడ్డ 7,606 క్లెయిమ్లకు సంబంధించి 380 కోట్ల బీమా పరిహారం రావాలి. ఇక బీమా పరిహారం కోసం బాధితులు సచివాలయానికి వచ్చి అధికారులను కలుస్తున్న నేపథ్యంలో వారి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారట. రైతు బీమా పెండింగ్ ప్రీమియం చెల్లింపునకు సర్కారు సిద్ధమైందట. 1-2 రోజుల్లోనే చెల్లింపులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లిస్తే ఆగస్టు 14 నాటికి 195 కోట్ల విలువైన 3,919 క్లెయిమ్లు ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. మళ్ళీ ఇలా సగమే ఎందుకు, మళ్ళీ మొత్తం చేస్తే అయిపోద్ది కదా, మళ్ళీ వాళ్ళు ఇంకా తిరగాల.